అందరికీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మళ్ళొక్కసారి పొద్దున్నుంచి అయితే వీడియో పెట్టలేదు కదా, ఏదో ఫుల్ వీడియో నిన్నడుంటే అది పెట్టాను. ఇంకా అందరు బతుకమ్మలు అయిపోయినాయా? ఇంకా ఇక్కడ చూపిద్దు. అందరు బతుకమ్మలు అయిపోయినాయా పేర్చిలా? నేను కూడా కిచెన్ ఆపేసి ఇక బతుకమ్మ వేరవాలే. మామూలుగా కిచెన్ ఆపొద్దు అనుకున్నాను కానీ ఆర్డర్స్ కొంచెం వస్తున్నాయి. మరి బతుకమ్మ కూడా వేరవాలి కదా, ప్రసాదాలు చేసి బతుకమ్మ వేరవాలి కాబట్టి ఇంకా ఆపుదాం అనుకుంటున్నా. సర్వపిండి అయితే ఆఖరికి వచ్చింది. బాక్స్ ఉంది కదా, మనకు డైలీ లంచ్ బాక్స్ ఉంది కదా, దానికోసం అయితే వెజిటేబుల్ సాంబార్ ఇంతకుముందు ఒక ఆర్డర్ వస్తే అంతలో కొంచెం ఉంచా, అది ఇంకా దోసకాయ టమాటా కర్రీ వండినా. ఇది ఆ లంచ్ బాక్స్కి రైస్ పెట్టాను. ఈ రైస్ మాకు ఎల్లో కలర్ రైస్ ఉండే అవి పెడుతున్నాను అనమాట. 2 సర్వపిండి ఆర్డర్ వచ్చినాయి, ఇవి చేస్తున్నాను. 2 సర్వపిండిలు రెడీ అయిపోయాయి. ఇదైతే డైరెక్ట్ ఆర్డర్ అండి. డైలీ మనం లంచ్ ఇస్తున్నాం కదా, వాళ్ళకైతే 5వ తారీఖు దాకా కావాలంట. ఇంకా దానికోసం ఇది రెడీ చేశాను. సర్వపిండి అయితే పొద్దున్న నుంచి 2 ఆర్డర్లు చేశానండి. పొద్దున్న 8కి వచ్చింది ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఒకటి వచ్చింది. ఈ కిచెన్ ఆపేస్తాను, ఇలా ప్యాక్ చేస్తాను అన్నమాట. దీన్ని ఆ బోకింగ్ దాటుకోగలను. సర్వపిండి అయితే ఇట్లా ఒక్కొక్క దాంట్లో ప్యాక్ చేసి ఇస్తామండి. మంచిగా వేడిగా ఉంటుంది. కొంచెం క్రిస్పీ కావాలని కూడా కొంచెం మారితేనే బాగుంటుంది, కానీ ఇంకా వేడిగా ఉండాలంటారు కదా, అందుకోసం అయితే ఇది ప్యాక్ అయిపోయింది. డెలివరీ బాయ్ వచ్చాడు, ఇది ఇచ్చేస్తాం. ఇది వచ్చేసి అయితే లంచ్, ఇది డైలీ ఆర్డర్ అనమాట, డైరెక్ట్ ఆర్డర్. ఇదైతే నా కొడుకు ఇచ్చి వస్తాడు ఇక్కడే. ఇంకా ఇది వచ్చేసి డెలివరీ బాయ్ తీసుకెళ్తాడు అనమాట. ఇంక ఇప్పటికైతే కిచెన్ ఆపేస్తున్నాడు. కిచెన్ ఆపేసి ఇంకా బతుకమ్మ గిట్ల వేర్చుకోవాలి కదా, ఈరోజు హాఫ్ డేనే కిచెన్. ఇంత మరి బాయ్, నెక్స్ట్ బాయ్. తర్వాత నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి బతుకమ్మ వీడియోస్ వస్తాయి. ఇంకా స్టార్ట్ చేయాలి. ఏం చేయలేదు, ప్రసాదాలు ఉండాలి, బతుకమ్మ వేయాలి. మీ బతుకమ్మలు అయిపోయినాయా? కామెంట్ చేయండి. బాయ్.